హలో ఫ్రెండ్స్, చేపలకి ఫుడ్ వేసాను. ఆ ఫుడ్ చూడండి, చేపలకి ఫుడ్ వేసాను. రే ఓన్రమ్మ ఫుడ్ వేసింది కానీ అందరూ తినండి. అందరూ తినండి. నాకేం బాగాలేదు, ఈరోజు కొద్దిగా లేట్గా తింటాను. నాకు మాత్రము 4 ఉండించండి. ఏం పెదనాన్న, ఏం బాగాలేదు? ఏం బాగాలేదు పెదనాన్న నీకు? ఏం లేదురా, రాత్రంతా ఈ కర్రోడు నా పక్కనే పడుకున్నాడు, దానివల్ల నిద్ర పట్టలేదు. ఒకటేమైనా సతాయించేశాడు. వాడేందానంటే ఎక్కువగా నీళ్ళల్లో ఉండేటప్పటికే ఎక్కువగా జలుబు చేసినట్టుంది, వాడు దగ్గతానే ఉన్నాడు. సరే పెద్దమ్మని లేపకూడదా పెదనాయన? పెద్దమ్మ మనుషుల్లో నిద్రపోయినట్టు గురకలు పెడతా నిద్రపోయింది. దానివల్ల నేను లేపలేకపోయా. అదేనా ఇంకేమన్నా అన్నా? బంగారు చేప ఉంది కదా, దాన్ని ఏమన్నా లైన్లో పెట్టావా నువ్వు? ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు? గురక పెడతా నిద్రపోయింది కూడా కాకుండా బంగారు చేపకు లైన్ వేసానా నేను? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నాకు అసలు నీరసం వచ్చేసింది. అసలు చాలా స్ట్రెస్లో ఉన్నా, అసలు రాత్రి నిద్ర లేకపోయేటప్పటికే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదులే, నేనైతే ఏంటంటే నల్లగా ఉన్నాను కదా, అదైతే బంగారు కలర్లో ఉంది కదా, దానికి ఏమైనా లైన్ వేసేమేమో అని. అందులో అది చిన్నది కదా, నేను ఇంకా బిడ్డలు తల్లిని కదా. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? పెదనాయన నువ్వు నీరసంగా ఉండవు కానీ తినేసి పండుకో పెదనాయన. నేను పండుకుంటా లేరా? ఎక్కువగా తినబాకండి ఓనరమ్మ, మనం తొందరగా పెద్ద అవ్వాలని చెప్పని ఎక్కువ వేసేస్తూ ఉంది ఫుడ్. కొద్దిగా తినండి, మళ్ళీ హెల్త్ బాగాలేకుండా వస్తుంది. ఎక్కువగా తిన్నారని చెప్పండి, అజీత్ ప్రాబ్లం వల్ల మోషన్స్ కూడా అవుతాయి. రాత్రి ఓనరమ్మ ఏందానని చెప్పానంటే మా అంతా కడిగి శుభ్రంగా నీట్గా పెట్టింది. కనీసం ఒక 10 రోజులన్నా పట్టింది దాన్ని క్లీన్గా ఉండించండి ఈ ట్యాంకీని. అవును, అదేందిరా చిన్నగా తింటా ఉంది? అది చిన్నది పెదనాయన, అందువల్ల చిన్నగానే తింటుంది. సరే ఇంకోటి ఏదిరా, పచ్చగా ఉన్నది ఏందిరా ఎక్కువ తినేస్తూ ఉంది? అయినా కూడా అదేంది అట్లా తినేస్తూ ఉంది పెదనాయన? అది ఎక్కువ తింటుంది పెదనాయన, అయినా అది లావే కాలేదు కదరా. అవును పెదనాయన, అది లావే కాలేదు అసలు. ఏందంటే అదేరా చెప్తారు చూడు, బొద్దుగా ఉన్నామే బొక్కిడను, సన్నగా ఉన్నామే ఏందానంటే కంచడు అని. అట్లాగే ఉన్నట్టుంది. అది పెరిగి పెద్దగా లేదు, తినేదేమో తింటుంది. పెదనాయన నువ్వు పోయి పండుకో పెదనాయన. ఏం పండుకుంటావురా మేముందరా? నేను బాగా కడుపు నిండా తినేసి పోయి ఆడుకోండి. అవును పెదనాయన, పోయిందంటే కడుపు నిండా తినేసి అది అరిగిందాకా జలకాలు ఆడతాం పెదనాయన. నువ్వు ఆ మిషన్ వెనకకి వెళ్ళి సేపు పండుకో పెదనాయన. 4 గింజలు తినేసి మీ ముందర నేను పండుకునేటట్టు కూడా ఉందరా. ఏం గలబా చేయలే పెదనాయన, నువ్వు పోయి పండుకో. సరే పండుకుంటా కానీ మీరు జలకాలు ఆడడానికి పోయినప్పుడు ఆ చిన్న చేపలను ఏంటంటే కాస్త జాగ్రత్తగా చూడండి. ఒకరికొకరు కొట్టుకోకుండా బాగా ఆడుకోండి, స్నేహంగా ఆడుకోండి. ఏమండి, మీరు తినండి, నీరసపడిపోతారు. మళ్ళీ రాత్రికి పిల్లోడితోటే యాగాలి కదా. అంటే రాత్రికి కూడా నేనే యాగాలనా? నువ్వు యాగవా? అది కాదు, ప్రేమతోటే చెప్తున్నానండి. మీరు నీరసపడిపోతారు తినమని అని చెప్పానని. సరే తింటాలే, నువ్వు మాత్రం ఏంటంటే గురకబెట్టి నిద్రపోతూ ఉండు. ఎప్పుడైనా